ప్రేమ కలిగిన తండ్రి, నాయన మమ్మలను ప్రేమించి తండ్రి, మరి గురువారమున ఈ రీతిగా నాయన ప్రభా మీ సన్నిధిలో కూడుకొని ఇప్పటి వరకు నాయన ప్రభా కీర్తనల ద్వారా మిమ్ములను స్తుతించి గణపరుచుకునే యొక్క ధన్యత భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించారు. అందరి బట్టి మీకే స్తుతులు, స్తోత్రం. తండ్రి, ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి మేము కొన్ని మాటలను నేర్చుకునబోచుండగా తండ్రి, ప్రతి మాట కూడా నాయన ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో పలుకుటకు నన్ను మీ ఆత్మతో నింపండి తండ్రి. నాయన ఏమాత్రము కూడా నాయన ప్రభా నా సొంత జ్ఞానాన్ని జత చేయక ప్రతి మాట నాయన మీ యొక్క ఆత్మ సహాయంతో పలుకుటకు నాయన ప్రభా మీ సహాయాన్ని నాకు ప్రసాదించండి తండ్రి. అయ్యా, వింటున్న బిడ్డలు కూడా నాయన విని విడిచిపెట్టక విన్న మాటలను తండ్రి హృదయమందు భద్రపరచుకొని తండ్రి నీ నామమునకు మహిమకరంగా జీవించడానికి మీ యొక్క సహాయతను మాకు మెండుగా ప్రసాదించమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, మనలందరినీ ప్రేమించి మరి రీతిగా ఇప్పటివరకు దేవుని గణపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగనే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కొన్ని విలువైన సంగతులని తెలుసుకుందండి. ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్నావా? సందర్భము ఏంటి అంటే, ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్నావా? ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్నావా అంటే ఆ ఆయన ఎవరు గమనించాలి. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అధికారమునకు ఒప్పుకుంటున్నావా? దేవునికి జీవితమును అప్పగించడంగా చాలామంది నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించాను, నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించాను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇవ్వాలి. ఆయనకు అధికారము ఇవ్వాలి. ఎందుకు పదే పదే ఆయనకు మాత్రమే అధికారం ఇవ్వాలి అని మనం చెబుతున్నాము, మాట్లాడుకుంటున్నాం ఈ సందర్భంలో అంటే, చాలామంది కూడా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ఆయన బిడ్డను, మేము క్రైస్తవులము, మేము క్రీస్తును ధరించుకుని ఉన్నవారము అని మనందరము కూడా ఎక్కువ శాతము చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆయన ఒక అధికారం ఉన్నది అనేది మనము గ్రహించాలి. ఆయన అధికారమునకు మనందరం ఏమవ్వాలి? లోబడాలి. ఒకసారి మనము అసలు ఆయన అధికారానికి లోబడుతున్నామా లేదా? ఇప్పుడు మన ప్రాంతంలో ఎవరైనా ఒక అధికారి వచ్చి ఒక విషయాన్ని మనకు తెలియజేశాడు అనుకోండి, మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మీకు ఒక ప్రమాదం పొంచి ఉంది, మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి ఏదైనా ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు మనకి ఒక అధికారి వచ్చి తెలియజేస్తున్నప్పుడు మనందరం ఏం చేస్తాం? ఆయన మాటకి లోబడతాం. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకి ఎందుకు ఆయన అధికారానికి లోబడాలి అని మనకి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు అంటే, ప్రమాదము పొంచి ఉంది అని గ్రహించి మనందరి కోసం ఏం చేశాడు? ప్రభువు మనకి, మనం ఈ యొక్క రక్షణ మార్గంలోనికి రావడానికి నీ కోసం నా కోసం ఏమయ్యాడు? మరణించాడు. ఇది మనందరికీ తెలుసు. ఎవరి కోసం మరణించాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం మరణించాడు? మన కోసం. అయితే మన కోసము మరణించిన మరి ఆయనకి, ఇప్పుడు ఆయన అధికారానికి మనం ఏం చేయాలి? లోబడాలి. ఎంతగా ప్రేమించాడు నిన్ను, నన్ను, మనందరినీ అంటే ప్రాణము పెట్టే అంతగా. చూడండి, ప్రపంచంలో ఎవరు కూడా ప్రాణం పెట్టే అంతగా ఎవరన్నా ఉన్నారా అంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అని మనం టక్కుమని చెప్పగలం. ఎందుకు అంటే మన జీవితాలను మార్చాడు. ఈ యొక్క జీవగ్రంథంలోని మాటల ద్వారా దేవుని మహాకృపను బట్టి మనల్ని ప్రేమించి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. మనందరం కూడా నా కోసం ప్రాణం పెట్టి నాకు ఇంత మహద్భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి మనము ప్రభులోనికి వచ్చాము. అయితే వచ్చిన తర్వాత మనం ఆయన అధికారమునకు లోబడుతున్నామా అనేది నేను మాట్లాడుతున్న విషయం.
చూడండి, దైవ గ్రంథంలోకి వెళ్ళి మనము కొన్ని సంగతులను గనక మనము చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము కొనకుడి ఒకసారి 2వ వచనం చదవండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. దావీదు గారు మాట్లాడుతున్నాడు ఈ యొక్క సందర్భాన్ని. ఆయన ఏంటంట, జీవిత కాలమంతా యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవునిని ఏం చేస్తాడంట, నా దేవుని కీర్తించెదను. ఏమంటున్నాడు, ఎప్పటి వరకు అంట, జీవిత కాలమంతా. ఇప్పుడు మన జీవిత కాలమంతా మనము ఎవరిని కీర్తిస్తున్నాము? ఎవరిని కీర్తిస్తున్నాము? రాజుల చేతనైనను నరుల చేతనైనను మనకేమి లేదంట, మనకి రక్షణ లేదు. రక్షణ లేదు, వారు తెలుసుకున్నారు అప్పుడు ఆనాటి కాలంలోనే. కానీ ప్రభు ద్వారా రక్షణ ఉంది అని గ్రహించిన మనము మరి ఆయన అధికారమునకు మనము లోబడుతున్నామా? ఆయన అధికారమునకు మనము లోబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నకు రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు అని చెప్తున్నాడు. మనము ప్రభు ద్వారా ప్రభువులోనికి వచ్చినప్పుడు మనకు రక్షణను అనుగ్రహిస్తున్న ఆ రక్షకుడికి మనము లోబడుతున్నామా? ఆయన అధికారమునకు లోబడుతున్నామా అనేది మనము ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనుషులకు లోబడేవారు ఎక్కువైపోయారు, వాక్యానికి లోబడేవారు తక్కువైపోయారు. నిజంగా మనందరికీ కూడా దేవుడు మనకు తగిన స్థితిలో మనందరికీ కూడా వాక్యాన్ని దినదినము అందజేస్తూ ఉన్నాడు. అసలు మనం ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటున్నామా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అనేది ఒక్కసారి మనము ప్రశ్నించుకుందండి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. నా రక్షణకు ఏమంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. ఈరోజు మనము రక్షణలోనికి వచ్చిన తర్వాత మనకి ఎవరు ఆధారం అని చెబుతాము? మనం అన్ని విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏదన్నా బాధ వచ్చిందనుకోండి, ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, లేదా ఏదన్నా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం పోయిందనుకోండి, మనము ప్రభువును ధరించుకున్న తర్వాత మనందరము కూడా పలికే మాట ఏంటి? నాకు దేవుడే ఆధారు. ఇప్పుడు మనం పాట కూడా పాడారు కదా, మనకెవరు ఆధారం అని పాడాము? దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఈ యొక్క ఆలోచన మనము ఎప్పుడూ కూడా ఆయనే నాకు ఆధారము, ఆయన ద్వారా మాత్రమే నాకు పరలోకం ఉంది అని బలమైన విశ్వాసంతో మనం ఎప్పుడూ కూడా నిలబడుతూ ఎలా ఉండాలి అంటే, ఆయన అధికారమునకు మనం ఏం చేస్తూ ఉండాలి? లోబడుతూ ఉండాలి. మన మైండ్లో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భం, మనము ఎవరికి లోబడుతున్నాము? మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించి మరి ప్రాణం పెట్టిన ఆ మహనీయునికి మనం లోబడుతున్నామా? మరి ఎవరికి లోబడుతున్నాం అనేది నీకు నాకు ప్రశ్న. నాకు ఇప్పుడు మనము ఆయనకు లోబడితే మనము ఎవరిని మహిమపరిచినట్లు? దేవునిని మహిమపరిచినట్లు. ఈరోజు మనందరం కూడా ప్రభువును ధరించుకున్న తర్వాత మనము ఆయనను మహిమపరుస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి ప్రియులరా. ఎక్కడ నుంచి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? నీ కోసం నా కోసం మనకు రక్షణ ఇవ్వటానికి పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు. మరి పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చి అక్కడ మహిమను కూడా వదులుకొని, నీకోసం నా కోసం ఆ మహిమను వదులుకొని ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము మరి ఆయన ఆ మహిమను వదులుకొని వచ్చిన తర్వాత మనము ఆయన అధికారమునకు ఏం చేయాలి? లోబడాలి. ఆయనకు మనము మహిమ తెచ్చే విధముగా మన యొక్క జీవితాలు ఉండాలి. ఆయనకి మహిమ తెస్తున్నామా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా మనలను మనము పరిశీలించుకుంటూ ఉండాలి ప్రియులరా. ఎందుకు అంటే ఈనాడు చాలా మటుకు 2వ వచనం నుంచి 6వ వచనం వరకు కీర్తనల గ్రంథము చూడండి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము
అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలి మనము? ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఎక్కడ? అన్యజనులు ఆయన మహిమను ప్రచురించాలి. మనము ప్రచురిస్తున్నాం లేదు? సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. మనము ఇప్పుడు చూడండి, మనము రక్షణ పొందిన తర్వాత మనల్ని దేవుడు అలా విడిచిపెట్టాడా అంటే లేదు. దినదినము ఏం చేస్తున్నాడు? మనకి ఈ యొక్క మాటలను వినిపిస్తూ ఉన్నాడు. వినిపించిన తర్వాత మనము ఆయనని మహిమపరుస్తూ ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడే ఉంది కదా, ప్రకటించుడి. సువార్తను ఏం చేయాలి? మనము ప్రకటించాలి. ఈ మాటల ద్వారా మనము దినదినము బలపడుతూ మనము సువార్తను ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలి? అన్యజనులలో ప్రకటించాలి. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారి సందర్భం ఒకసారి లూకా గారు రాసిన సువార్త ఒకసారి మీ అందరూ చూడండి. నేను రెఫరెన్స్ రాసుకోలేదు, మీరు చెప్పాలి ఆ సందర్భాన్ని. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 10 మంది కుష్టి రోగులను దేవుడు శుద్ధిపరుస్తాడు, వారికి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఆ సందర్భాన్ని చూడండి ఒకసారి. చెప్పమ్మా. 18వ వచనం చూడండి. ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇప్పుడు మనకి ఈ సందర్భం అంతా కూడా తెలుసు. ఈ సందర్భాన్ని మనందరం కూడా ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడుకొని ఉన్నాం ఇంతకుముందు. అందుకని ఈ రిఫరెన్స్లన్నీ చూపిట్లా, ఎందుకంటే అంత సందర్భం అంత సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఈ 18వ వచనంలో సందర్భం ఏమన్నాడు? ఈ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలుకుతున్నాడు. అక్కడ ఎంతమందిని స్వస్థపరిచాడు? ఆ సందర్భంలో ఎంతమందిని స్వస్థపరిచాడు? 10 మందిని. 10 మందిలో తిరిగి వచ్చింది ఎవరు? ఒక్కడు. ఆ ఒక్కడెవరు? అన్యుడు. చూడండి, ఈరోజు మనమందరము కూడా పుట్టు క్రైస్తవులము. మా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చిన్ననాటి నుంచి మా వాళ్ళందరూ క్రైస్తవులమే అంటారు. క్రీస్తును ధరించుకొని ఉన్నవారు ఇంట్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత చిన్ననాటి నుంచి బిడ్డలు ఎవరు క్రైస్తవులనే పిలువబడతారు. ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబం అని చెప్పేసి అంటారు. అయితే మేము పుట్టు క్రైస్తవులమని చెప్పుకునేవారు స్వస్థపరచబడి అంటే ప్రభువు దగ్గర నుంచి మేలు పొందిన వారు కూడా ఏమయ్యారు? తిరిగి రాలేదు. ఈ అన్యుడు తప్ప. ఈరోజు నిజంగా బయట పరిస్థితులు చూసుకున్నట్లయితే పుట్టు క్రైస్తవులమని చెప్పుకున్న వారు తొందరగా క్రీస్తుని అంగీకరించట్లేదు, కానీ త్వరగా ఆయన మాటలకు ఆకర్షితులయ్యి నిజంగా ఈయన నిజమైన రక్షకుడు, ఈయన నిజముగా ప్రాణం పెట్టిన మహనీయుడు అని అన్యులు గుర్తిస్తున్నారు. తెలుసా? వారు గుర్తించడమే కాదు, వారి యొక్క భక్తి జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే మనకు మాదిరికరంగా ఉంటున్నాయి. వారు ఎలా ఉంటున్నారంటే ఒక తీర్మానం తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని మరలా వెనుగు తిరగకోకుండా వారి యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరో అన్యుల కుటుంబాల నుంచి వచ్చిన వారు, మేము క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వారే ఎలా ఉంటున్నారు? వీరి యొక్క 9 మంది పరిస్థితి ఎలాంటిది అంటే, ఈ 9 మంది పరిస్థితి ప్రభులోనికి వచ్చారు. అర్థమవుతుంది కదా? ప్రభులోనికి వచ్చారు, ప్రభు నుంచి మేలులు పొందారు, కానీ ప్రభు దగ్గరికి రావట్లేదు. అంటే వాక్యం దగ్గరికి రావట్లేదు, అంటే వాక్యాన్ని అనుసరించట్లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలామంది కూడా ప్రభువుని అంగీకరించమని బాప్తిసం తీసుకొని ప్రభు దగ్గరికి రాకోకుండా ఉన్న వారి జాబితాలో ఆ 9 మంది యొక్క లెక్క వస్తుంది. గమనించండి. అన్యుడు ప్రభు అక్కడ చూడండి ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. ఈ అన్యుడు తప్ప మేలు పొందిన వారు 9 మంది రాకోకుండా ఒక్కడు వచ్చాడు అంటే చూడండి, అంటే క్రైస్తవ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా చాలా మటుకే కనిపిస్తూ ఉన్నాయి. లేరా? మనకు తెలిసిన వారు లేరా? చాలామంది లేరా? ప్రభు నుంచి మేలును పొందిన వారు లేరా? సరే, మేలులు పొందారో లేదో వారి యొక్క ఆత్మీయ జీవితం వారి యొక్క మనసుకు తెలుసు కాబట్టి మనం చెప్పలేం. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత వెనుక తిరిగి చూసి లోకంలో కలిసి వినేవారు లేరా? ఉన్నారు. నిజమండి.
10 మంది మేలు పొందారు. ఒక్కడు ఎవరని చెప్తున్నాడు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా, ఎవడును రాలేదు అని చెప్పేసి అక్కడ ప్రత్యేకంగా చెబుతూ చెప్తున్నాడు. మరి సందర్భంలోకి రండి. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము చదవండి, 3వ వచనం చూడండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అసలు మనం ప్రచురిస్తున్నామా ఆయన ఆశ్చర్య కార్యాలు? ప్రతి దినము కూడా మన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉన్నాడు. కానీ గ్రహించట్లా, మనము గ్రహించట్లా. నా పట్ల ఇదిగో ఈ మేలు చేశాడనే గ్రహింపు లేకోకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే మరిచిపోతూ ఉన్నాము. యెహోవా మహత్యము గలవాడు, ఆయన ఎవరంట? అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అంత బలమైన విలువ కలిగిన మాటలు పలుకుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ సందర్భం కొందరిని నొప్పించే సందర్భం కాబట్టి ఆ మాట పలకట్లేదు నేను. ఎందుకంటే సందర్భానుసారంగా మనం ఆలోచన చేయాలి. యెహోవా ఆకాశ విషయములను సృజించిన వాడు, ఘనతా ప్రభావములను ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యంలో ఆయన పరిశుద్ధ స్థలములలో ఉన్నవి. చాలండి, చాలు. చూడండి, ఇప్పుడు 5వ వచనంలోని సందర్భం పలకకపోవటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలన్నీ కూడా ఏంటి గమనించండి. మీకు అర్థమైందా? ఇప్పుడు జరుగుతుంది అంతా కూడా అదే. ఇప్పుడు అలాంటి సందర్భంలో మనం అలాంటి మాటలు మాట్లాడి, ఎందుకంటే కొన్ని విషయాలు మనము వివేకంగా ఆలోచన చేయాలి. కాబట్టి ఆయన సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. ఆయన ఎవరంట? పూజనీయుడు. మరి అలాంటి మహనీయుడిని మనము ధరించుకొని ఉన్న తర్వాత, మరి ఆయన మన రక్షకుడని గ్రహించిన తర్వాత, ఆయన పరలోకంలో నుంచి ఆ మహిమ యొక్క ప్రభావాన్ని కూడా విడిచిపెట్టి నీ కోసం నా కోసం వచ్చి భూమి మీదకి మరి ప్రాణం పెట్టిన ఆ మహనీయుడికి మరి ఆయన అధికారమునకు మనం లోబడుతున్నామా లేదా అనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఆయన అనుదినము మనకేం చేస్తున్నాడు? రక్షణ సువార్తను ప్రచురించుడి. ఇప్పుడు మనము ఈ రక్షణ సువార్తను మన దినదినం ఏం చేస్తున్నాము? వింటున్నాము. ఈ సువార్త వినినప్పుడు నిజంగా ఎట్లా ఉంటుందంటే ప్రియులారా, మన యొక్క స్థితి వినిన తర్వాత ఖచ్చితంగా ఎవరికో ఒకరికి చెప్పాలి, ఎవరికో ఒకరికి దేవుని మాటలు వినిపించాలి అనే మనసు వస్తుంది. విని గ్రహించకపోతే ఎట్లా ఉంటుంది అంటే మనము ప్రచురించలేము. ఖచ్చితంగా మనము ప్రచురించాలి. కాబట్టి అన్య జనములు ఎక్కడ ప్రచురించారు? సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాడు. మహత్యము గలవాడు, అధిక స్తోత్రములు పొందదగినవాడు. ఇలాంటి సందర్భం ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 73:24 చూడండి ఒకసారి. నీ ఆలోచనల చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఏమండి? నీ ఆలోచనల చేత నన్ను ఏమన్నాడు? నడిపించెదవు. మనము వాక్యము వినిన తర్వాత మనము దేవుని ఆలోచనలు కలిగి దేవుని మీద ఆసక్తి కలిగి ఉండి మనము సువార్తను ప్రకటించాలి అనే ఒక ఆలోచన, ఆ తృష్ణ అంటే ఆ ఇంట్రెస్ట్ మనకి గనక ఉంటే నీ ఆలోచనల చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. మహిమలో అంటే ఆయనను మహిమపరిచే విధంగా మనము ఉండటానికి మెయిన్ మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇప్పుడు వాక్యము హృదయములో లేదనుకోండి, మనము ఏమాత్రము కూడా బలపడము. వాక్యము లేకపోతే మనము దినదినము ఏమైపోతాము? సన్నగిలిపోతాము. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఇంతకుముందు పాట పాడారు కదా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా
లోకంలోనిది ఏదియు నాకు అక్కరలేదు. మొదట మన హృదయంలో ఏముండాలి అంటే వాక్యం ఉండాలి. మనము దేవునిని మహిమపరచాలంటే ఆయన ఆలోచనల చేత మనము నడవాలి. ముందు మనం ఆయన ఆలోచన చేత నడవాలంటే ఈ వాక్యం ఎక్కడ ఉండాలి? మనకి హృదయంలో ఉండాలి. హృదయంలో లేకోకుండా మనము బలపడాలి అంటే అది జరిగేది కాదు ప్రియులరా. కొన్ని సంఘాలలో పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనము విని వెళ్ళిపోతే మనము బలహీనమైపోతామని గ్రహించరు. ఇప్పుడు సేవకులు చాలామంది కష్టపడి వాక్యాన్ని వినిపించి బలపరచడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇది నిజంగా ఇలాంటి ఆత్మీయ ఆహారం నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి ఏం చేయాలి? బలపడాలి కానీ దీనిని నిర్లక్ష్య పెట్టకూడదు ప్రియులరా, నిర్లక్ష్య పెట్టకూడదు. ఆయనని మహిమపరచాలంటే మొదట మన హృదయంలో ఏముండాలి? వాక్యం అనేది ఉండాలి. ఈ వాక్యము లేకుండా ఆయనను మహిమపరచటము సాధ్యమయ్యేది కాదు. సంఘము బలపడాలి అంటే మొదట వాక్యం ఉండాలి. ఎందుకు ఈ వాక్యము అని పదే చెప్పవలసి వస్తుంది అంటే, వాక్యము అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని గ్రహిస్తే ఖచ్చితంగా అంటే ఈ వాక్యానికి మనం ఏమవుతాం? అప్పుడు లోబడతాం. ఈ వాక్యము ఆయన అధికారం. ఈ వాక్యం ఎవరు? ఆయన అధికారం. ఆయన అధికారానికి లోబడతాం. మనము బైబిల్ పట్టుకోగానే మనకి ఎవరు గుర్తు రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా చేతిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, నా ప్రభువు ఉన్నాడు అని చెప్పేసి గ్రహించాలి. బైబిల్ అంత గొప్పది. మనము బైబిల్ని విలువగా చూడగలిగితే, బైబిల్లో ఉన్న ఈ యొక్క వాక్యాన్ని నిజంగా మనం గ్రహింపగలిగితే, ఈ వాక్యాన్ని మనం దినదినం విన్నప్పుడు ఆ గ్రహింపు ఉండి ఆయన మీద ఆసక్తి కలిగి మనము ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తాం? మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. మహిమపరచాలి అంటే మొదట ఏముండాలి? ఆయన అధికారమునకు లోబడాలి అంటే బైబిల్లో ఏముందో మనము దానిని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకోకుండా మనం పైగా వెళ్ళొస్తున్నాము అంటే మనము ఎప్పటికీ కూడా బలపడలేం ప్రియులారా, బలపడలేం. మొన్నటి దినాన సందర్భం వచ్చింది కాబట్టి చూస్తున్నా. ఇప్పుడు బీలో సిస్టర్ గారు వచ్చింది కదా, మొన్న మీరు వెళ్ళారు కదా. వాళ్ళ అమ్మగారికి పక్షవాతం, ఈ వన్ సైడ్ అసలు పనిచేయదు. ఆమెకి ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఉండాలి. అయితే నాకు సిస్టర్ ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా స్త్రీలకి వాకింగ్ కావాలి, కాస్త బలహీనపడుతున్నారు అంటే, దేవుడు నాకెందుకో ఆమె నా మైండ్లోకి వచ్చింది. అలాంటి పరిస్థితిలో కూడా అన్నయ్య ఇక మీరు చెప్పిన తర్వాత నేను ఒక్క మాట కూడా అడగను అని చెప్పేసి డైరెక్ట్గా అక్కడికి వచ్చేసారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను అసలు చాలా బాధపడ్డాను. అయితే నేను కూడా వస్తానమ్మా అక్కడికి అని చెప్పాను వాళ్ళకి. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక నేను రావట్లేదమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, క్షేమంగా వెళ్ళారు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి బాగానే జరిగింది, చక్కగా జరిగిందని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఈ యొక్క విషయాన్ని ఆలోచించండి. మనము దేవునిని మహిమపరచాలంటే మొదట ఏముండాలి? మనకి వాక్యము ఉండాలి. వాక్యానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. పై విషయాలకు మనము ప్రాధాన్యత ఇస్తే మన యొక్క జీవితాలు, మన యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉంటుందంటే పైననే జరిగిపోతూ ఉంటుంది. దేవునిని మహిమపరచలేం. దేవునిని మహిమపరచాలంటే మొదట బైబిల్ అనగానే దయచేసి ఎవరు కూడా చులకనగా చూడొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గ్రహించండి. ఎందుకంటే చాలామంది పోతారు, ఏదో ఎక్కడ పడితే అక్కడ బైబిల్ పెట్టేస్తూ ఉంటారు ఇళ్లలో. చాలా విలువైంది. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన మహనీయుడు ఈ యొక్క దైవగ్రంథంలో ఉన్నాడని గ్రహించాలి. వాక్యం ఏంటి? ఆయన ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యం అన్నాడు. ఈ వాక్యమే ఆయన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో సందర్భాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏమన్నాడు? ఆయన ఏమని అన్నాడు? నేనే వాక్యం అన్నాడు. నేనే వాక్యం అన్నప్పుడు బైబిలే ఇక వాక్యం. ఆయన బైబిల్లో మనకేముంది? వాక్యాలే కదా. బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే మనం ప్రభువుని ధరించుకొని ఉన్నాం, మనం ప్రభువు మనతో ఉన్నాడని గ్రహించాలి. మన గృహంలో ఉన్న మనము ప్రతి నిత్యము కూడా ఈ యొక్క మాటలకు మనం లోబడాలి. అయితే ఈ మాటలను మనము లోబడాలి అంటే ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన అధికారమునకు మనం ఏం చేయాలి? లోబడాలి. సామెతల గ్రంథము 6వ వచనం. ఓకే, గుడ్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము.
ఏమంటున్నాడు? మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకే ఒప్పుకోవాలి, లోబడాలి. ఆయన ఏది చెప్పాడో అదే చేయాలి. ఎవరైనా ఆయన అధికారి మనకి. లేదండి మనకు అధికారులు చాలా ఉన్నారు, మేము వాళ్ళకే లోబడతాము అంటే, ఇక్కడ పరిస్థితులను బట్టి ఇక్కడ మనం అధికారులకి ఇప్పుడు వారు మనకి ఎలర్ట్ చేసినప్పుడు మనం లోబడతాము, ఇక్కడ పరిస్థితులు బట్టి లోబడతాం. కానీ మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి మరి పరలోకంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టి, నా కోసం ప్రాణం పెట్టి మనల్ని అందరినీ ఈ రక్షణ మార్గంలో నడిపించినప్పుడు ఆయన యందు మన ఎట్లా అంట, నీ ప్రవర్తన అంతటి యందు అన్నాడు. అంతటి అందు అన్నప్పుడు, లేదండి నేను కొద్ది రోజులు ఎలా ఉంటాను, నేను కొద్ది రోజులు అలా ఉంటా, నేను కొన్ని గంటలు ఇలా ఉంటాను, నేను కొన్ని గంటలు అలా ఉంటాను అంటే అది క్రైస్తవ్యం అంటారా? కాదు కదా. మనం ఏం చేయాలి? లోబడాలి, ఖచ్చితంగా లోబడాలి. వాక్యము చెప్పిన మాటకు మనం ఖచ్చితంగా లోబడాలి. ఆయన అధికారమునకు మనము లోబడాలి. మనం ఎక్కడున్నా కానీ మన యొక్క మంచి సాక్ష్యం ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది కూడా సాక్ష్యం అంటే, ఇప్పుడు నా సాక్ష్యం నేను చెప్పుకోవడం, మీ సాక్ష్యం మీరు చెప్పుకోవడం, మన గురించి మనమే చెప్పుకుంటున్నాం. కానీ సాక్ష్యం ఎవరు చెప్పాలి? మనలను చూస్తున్నవారు చెప్పాలి. మన గురించి ఎవరైతే మనల్ని మనతో సహవాసం కలిగి ఉంటారో, మన ప్రాంతాల్లో ఉంటారో వారు సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి నేనేం చెడుగా చెప్పుకోను కదా, నేను బాగానే, నా గురించి నేను మంచిగానే చెప్పుకుంటా కదా. అది కాదు ప్రియులారా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు రక్షణలోనికి వచ్చేటప్పుడు ఆయన అధికారంలోకి నేను లోబడతానని ఒప్పుకునే కదా వచ్చింది. ఆయనకి లోబడను అని ఎవరు రాలేదు కదా, లోబడతాననే కదా వచ్చింది. ఇప్పుడు మనం ఒక భాగస్వామిని ఇప్పుడు చేర్చుకున్న తర్వాత ఎట్లా ఉంటాం? మనం ప్రతి విషయంలో కూడా అన్యోన్యంగా ప్రతి విషయానికి లోబడి, ఇదిగో ఇంట్లోకి ఏం కావాలి, బిడ్డల్ని ఎలాగా తీర్చిదిద్దాలి, ఎలాగా అని చెప్పేసి మనం ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా మన యొక్క ఆత్మీయ జీవితం, మనం సంఘంలో ఎలా బలపడాలి, సంఘంలోనికి ఎలా తీసుకురావాలి, ఇంకా ఎలా చేర్చాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని ఆలోచన చేయాలి ప్రియులారా. మనం ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతాము అంటే, మనము ఆయనను మహిమపరచలేము. ఎవరిని? దేవునిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా మహిమపరచలేము. కాబట్టి ఆయన అధికారమునకు మనము లోబడుతూ ఆయనని మహిమపరిచే విధంగా ఎప్పటికీ ఉండాలి. కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 15వ వచనం చూడండి. చదవమ్మా. నీ నీతిని, నీ రక్షణను నా నోరు ఎట్లా అంట? దినమెల్లా, మనము దినమెల్లా ఆయనను ఎలా మహిమపరుస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకుందండి. అవి నాకు ఎన్న సఖ్యము కావు అంట. అసలు వివరించలేని అంత స్థితిలో అంతగా దేవుని మహిమపరుస్తున్నాడు. ఆయన చేసిన మేలులను అంతగా అనుభవిస్తున్నాను. ఆయనని మహిమపరిచే గొప్ప దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచూనే వచ్చి తిని. ఏమంటున్నాడు? ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఎంతవరకు ఆయన ఎన్ని కార్యాలు చేశాడో అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? తెలుపుచూ వచ్చాడు. మనము మర్చిపోతూ వస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతూ వస్తున్నాం. దయచేసి దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడూ కూడా మనము మరిచిపోకూడదు. మరిచిపోతే ఏమవుతుంది అంటే ఆయనను మహిమపరచలేం. నిన్నటి దినాన ఒక సహోదరుడికి ఫోన్ చేస్తే, విజయవాడలో ఉన్న సహోదరుడికి చాలా క్షేమంగా ఉన్నాడు. అయితే ఒక మాట అన్నాడు. ఏంటి బ్రదరు, అసలు చాలా బాధ వేసింది, భయం వేసింది, అసలు మీ పరిస్థితి ఏంటో అంటే, అన్నా అసలు మనకేమైద్ది అన్న, ఆయన మనకు తోడుండగా అసలు మనకేమైద్ది అనగానే ఒళ్ళు ఒక్కసారిగా గగ్గుర్లు పొడిచింది అనమాట. అంటే అంతటి బలమైన విశ్వాసం. అసలు వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఏం చేస్తున్నారని అంటే, మొత్తం బట్టలన్నీ తీసేసి మొక్కు వాసన బట్టి బాగా ఇదిగా ఉంది, అవన్నీ పడేసామన్నా, ఇంకా ఏదో కావాల్సినవి ఏదో
కొద్ది కొద్దిగా తెచ్చుకొని ప్రస్తుతానికి అలా గడిపిస్తూ ఉంటాం. అయితే వారు అంత హ్యాపీగా చెబుతున్నారు, అంత హ్యాపీగా చెబుతున్నారు, ఆయన మనకుండగా అసలు మనకేమైద్దన్నా. అలాంటి విశ్వాసం కలిగి మనము ఉండాలి. ఇంకా ఆయన ఇదే కాదు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించాడు. అలాంటి ఆయన ఇలాంటి ప్రమాదంలో మనల్ని ఎందుకు పడేస్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తూ ఉంటుంటే, అవును కదా అని ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నాకు ఒక ప్రమాదం జరిగింది, నేను దాని నుంచి బయటకు వచ్చాను. కానీ అది ఎవరు జరిగించాడు అని మనం విశ్వసించాలి? దేవుడు నన్ను కాపాడాడని చెప్పేసి మనం విశ్వసించాలి. మనం ఎట్లా ఉంటాము అంటే మనకి ఇంకొకటి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, నిరుత్సాహపడిపోతాం, నీరసపడిపోతాం. అయ్యో ఇంకేముంది, అయిపోయింది, అసలుకి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న కూడా వచ్చేసింది ఒక్కొక్కరికైతే. మాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి డేలా పడిపోతారు. దయచేసి ఎప్పుడూ అలా డేలా పడకూడదు. మన బలాన్ని మనము దేవుల్లో ఇంకా బలపరుచుకునే విధంగా ఉండాలి. కానీ మనల్ని బలహీనపరచడానికి ఎప్పుడు దుష్టుడు మనల్ని బలహీనపడే విధంగా మనకి ఏదో ఒక ఆటంకం రావాలని, అటు రీతిగా ఏదో ఒకటి చేయటానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ నిలబెట్టడానికి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. దేవా వచ్చు తరమునకు, ఎప్పుడు కంట? వచ్చే తరముకు. ఎలా అడుగుతున్నాడో చూడండి దేవుని. నీ బాహుబలను గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యంని గూర్చియు నేను చెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఎవరికంట? పుట్టబోయే పిల్లలకు కూడా వాక్యం చెప్పాలంట, ఆయన గొప్పతనాన్ని చెప్పాలంట, దేవుని గొప్పతనాన్ని గురించి చెప్పడానికి ఆయన అంటున్నాడు, నేను వృద్ధుడినైనా కానీ నీ మాటలను చెప్పే విధంగా నన్ను బలపరచు, నన్ను విడవకము. నన్ను నీ ఆత్మీయ జీవితంలో ఎదిగే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా ఉండాలి అని చెప్పేసి భక్తుడు అడుగుతున్నాడు. ఈరోజు యవనస్తులు అసలు అడుగుతారు అలా? నేను వృద్ధుడినైనా కానీ నిన్ను మహిమపరచాలయ్యా, ఇదిగో పుట్టబోయే బిడ్డలకు, ఇదిగో వచ్చే తరానికి నేను నీ యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలని ఆసక్తి కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియులారా. ఎప్పుడంటే పుట్టబో వారందరికీ నీ శౌర్యంని గూర్చి నేను తెలియజెప్పుతున్నట్లు తల నరిసి వృద్ధుడినై. ఇప్పుడు ఎవరు వృద్ధులో ఎవరు యంగ్ ముసలోళ్ళు అర్థం కావట్లా. మనకు తల నరిసినా కానీ ఏం చేస్తున్నాం? మనం ఏదో ఒక రంగు వేసుకొని కవర్ చేసుకుంటున్నాం. మనం ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే మనము వృద్ధుల జాబితాలోనికి వచ్చేసాము. మనం రంగులు వేసుకునే వాళ్ళందరము వృద్ధులమే. మనం ఎంత కనపడుకోకుండా దాచుకున్నా కానీ వృద్ధులమే. ఇప్పుడు మనము నిజంగా ఈ వృద్ధాప్యంలోకి వచ్చి కూడా మనము దేవుని సువార్తను ప్రకటిస్తున్నామంటే ధన్యులం. అయితే యవనస్తులు ఏం తెలుసుకోవాలి? యవనస్తులు ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకు పుట్టబోయే బిడ్డలకు నీ వాక్యాన్ని పరిచయం చేస్తామయ్యా, నిన్ను మహిమపరుస్తామయ్యా, మా వచ్చే తరానికి కూడా వాక్యాన్ని పరిచయం చేసే విధంగా మనము ఆ రీతిగా బలపడాలి వాక్యంలో. నిత్యము మీరు ఒకటే దృష్టిలో పెట్టుకోండి ప్రియులరా, వాక్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం ఈ యొక్క సందర్భం చూసుకొని ముగించుకుందాం. ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. చాలు. ఈరోజు మనకి ఏదైనా కానీ సందర్భంలో కొన్ని కలిసి వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే దేవుని మాత్రమే మహిమపరచాలి. ఎప్పుడూ కూడా మనము ఈ స్థాయి నుంచి మనం ఇంకొక స్థాయికి వెళ్ళిపోయాము అని దేవుని మాత్రము ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకు అంటే మనము ఎంత ఉన్నా కానీ ఆయనను మాత్రమే మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మహిమ లోకములో నుంచి భూమి మీదకు వచ్చి ఎవరిని మహిమపరిచాడు? దేవుని మహిమపరిచాడు. ఈరోజు మనము ప్రభువుని ధరించుకున్న తర్వాత మనము కూడా ఏ స్థితిలో ఉన్నా కానీ, మనం ఒకవేళ ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఇంకా లేదు దిగజారిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినా కానీ, మనము ఎవరి అధికారమునకు లోబడాలి? దేవుని అధికారమునకు మాత్రమే మనము లోబడాలి. అలా లోబడకోకుండా మనము గనక ఉన్నాము అంటే మనము ప్రభువుని నిర్లక్ష్య పెడుతున్నట్లే.
ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తూ, అలాగనే మనందరికీ కూడా దైవ గ్రంథాన్ని చేతికి ఇచ్చి, అంటే ఆయన మన చేతిలో ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఇక నుంచి మీరు బైబిల్ చేతిలో ఉంది అంటే, నా చేతిలో ప్రభు ఉన్నాడు, దేవుడే ఉన్నాడు అని ఆ గ్రంథాన్ని ఎలా చూడాలి? విలువగా చూడాలి. విలువగా ఎప్పుడు చూస్తాం? ఆయన అధికారమునకు లోబడినప్పుడు. ఆ వాక్యము విని మనము లోబడి ఉంటేనే మనము ఆయన అధికారానికి లోబడినట్లు. ప్రియులారా, దయచేసి గమనించండి. 10 మంది స్వస్థ నుండి అన్యుడు వచ్చి దేవునిని మహిమపరుస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ మాట పలికాడు అంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది కూడా ప్రభువును ధరించుకున్నాం, మేము క్రైస్తవం అని చెప్పుకుంటున్నాం ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారు? ప్రభువుకు దూరం అయిపోతున్నారండి. ప్రభువుకు దూరం అయిపోతున్నారు. ఈరోజు సంఘాలలో వాక్యం లేకపోతే ఏమవుతారు? ప్రభువుకి దూరం అయిపోతారు. మనము కూడా ఇంకా దయచేసి మీరు బలపడుతూ ఉంటే ఇంకా ఎన్నో విలువైన సంగతులు మనకు దేవుడు అందజేస్తాడు. ఇంకా మనకు చాలామంది రావాల్సిన వారు ఉన్నారు. కేవలం వారిని కొంతకాలం ఆపటానికి గల కారణం ఏంటి అంటే, వాతావరణ పరిస్థితి, మన ప్రాంతంలో పరిస్థితిని బట్టి వాళ్ళని ఆపటం జరిగింది. ఖచ్చితంగా దేవుడు మనకి ఎవరిని ఇక్కడికి పంపించి మరి వాక్యం చెప్పాలని దేవుని యొక్క ఉద్దేశంలో ఉందో, ఖచ్చితంగా వారందరినీ కూడా దేవుడు మన మధ్యకి పంపించడానికి దేవుడు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అలాంటి పరిస్థితులను మనము సద్వినియోగం చేసుకోవాలంటే మన స్థితి ఎలా ఉండాలి అంటే, మనము ఏం చేయాలి? ఆయనకి లోబడాలి. ఆయనకు లోబడితే మనము బలపడతాము, మనము రక్షణ పొందుకుంటూ ఆయనలో మనము ఆయనని మహిమపరిచే విధంగా మనము ఉంటాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, ఈరోజైతే ఎవరు బైబిల్ కింద పెట్టలేదు, ఇక నుంచి మీరు మీ ఇంట్లో బైబిల్ కింద పెట్టారు అన్నా, పిల్లల దగ్గర ఎలా పడితే అలా పెట్టేశారు అన్నా, పిల్లల కాళ్ళ దగ్గర పెట్టారు అన్నా, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని దయతో గమనించండి. ఆయన అధికారంకు లోబడుతూ వాక్యాన్ని మనం ఎట్లా చూపించాలి? ఉన్నతమైన స్థానంలో మనము చూపించాలి. అది మన చేతిలో ఉంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు మహిమ రావాలి, ఆయనకు లోబడాలి. ఎందుకు లోబడాలి? ఆయనకి ఎందుకు లోబడాలి అని ఒకవేళ అంటే, ఆయన ఏం చేశాడో తెలుసా? నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఇంకొక మాట గట్టిగా చెప్పాలి అంటే, ఆయన పవిత్ర రక్తం ద్వారా ఏం చేశాడు? కొన్నాడు. అర్థమైందా? కొన్నాడు. కొనిన వస్తువు నీకు నాకు ఎలాగ లోబడి నీ ఇంట్లో వస్తువులన్నీ నీకు పని చేస్తున్నాయో అలాగా ప్రభువు కొనిన తర్వాత ప్రభువుకి లోబడాలి, ఆయన అధికారానికి లోబడాలి. ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బైబిల్ని ఉన్నతంగా గణపరిచే విధంగా, దేవుని మహింపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ, ఆయన అధికారానికి ప్రతి ఒక్కరూ లోబడాలని ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ కొద్దిన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాండి. సర్వశక్తి గల మా దేవ, నాయన మమ్మలను ప్రేమించి, నాయన ఈ జీవవాక్కులు నాయన ప్రభువ వినిపించి, నాయన ప్రభువ మా చీకటి బ్రతుకులలో వెలుగులు నింపడానికి, నాయన ప్రభువ మీ వెలుగుకరమైన మాటలు వినిపించి, నాయన ప్రభువ మా బ్రతుకులలో వెలుగులు నింపడానికి మీరు గొప్ప భాగ్యాన్ని మీరు మా పట్ల చూపుతున్న విధానానికై ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, నాయన ప్రభువ మీ అధికారమునకు లోబడుతూ నాయన ప్రభా మిమ్మల్ని మహిమపరిచే విధంగా మేము ఉండటానికి కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రభా ఎవరు చూపిన ప్రేమ మా పట్ల చూపి ఆ మహిమ గల లోకాన్ని నాయన ప్రభా విడిచిపెట్టి, ఇదిగో తండ్రి నాయన ప్రభా ఈ భూమి మీదకి వచ్చి మా కోసం ప్రాణం పెట్టి నాయన ప్రభా మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. మీకు ఏమిచ్చినను మేము మీ రుణము తీర్చుకోలేము తండ్రి. తండ్రి కేవలము నాయన ప్రభా మీ పవిత్రాన్ని, మీ యొక్క పవిత్రతను ధరించుకున్న మేము పవిత్రముగా ఉంటే మీ పవిత్ర నామమును గణపరుచుకుంటూ మీ అధికారమునకు లోబడుతూ నాయన ప్రభా అనేకులను నాయన ప్రభా తండ్రి మీ యొక్క పాదాల చెంతకు తెచ్చే బిడ్డలుగా మేమందరం ఉండడానికి మీ యొక్క సహాయతను మాకు మెండుగా ప్రసాదించమని తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. తండ్రి ఈ విలువైన దైవ గ్రంథాన్ని నాయన ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా ఎంతో విలువగా చూస్తూ నాయన ప్రభా ఈ మహిమగా కలిగిన మాటలకు లోబడుతూ నా తండ్రి నాయన ప్రభా మీ అధికారంకు లోబడే విధముగా ఉండడానికి మీ యొక్క సహాయతను అనుగ్రహించండి తండ్రి. వాక్యము అంటే యేసుక్రీస్తు అని గ్రహించి
తండ్రి ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభువుని నిర్లక్ష్య పెట్టినట్టేనని నాయన ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇక నుంచి నాయన ప్రభా మేము నా తండ్రి నాయన ప్రభా స్పృహ కలిగి వివేకము కలిగి తండ్రి ఏమాత్రము కూడా నాయన ప్రభా మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టే విధంగా మేము ఉండక మా ఆత్మీయ జీవితంలో నాయన ప్రభా మేము ఉన్నతంగా నాయన తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని మహింపరిచే విధంగా ఉండటానికి కృపను అనుగ్రహించమని, మీకు మాత్రమే లోబడే విధంగా మేము అందరం ఉండటానికి మీ యొక్క సహాయతను మాకు మెండుగా ప్రసాదించమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ నాయన ప్రభా వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయో మీకు సమస్తము తెలుసు గలక, తండ్రి కుటుంబ పరిస్థితులు మీకు సమస్తము తెలుసు గనుక నాయన ప్రభా మరి నా తండ్రి బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉంటున్నారు తండ్రి. అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. బిడ్డలు అనారోగ్యంతో ఉన్నవారిని బలపరుస్తున్నారు నాయన, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు తండ్రి. వారి యొక్క పనిపాట్లో మీరు తోడుగా ఉంటున్నారు. ఇదిగో తండ్రి నాయన ప్రభా మేము ఉన్నతంగా నాయన ప్రభా ఎదుగుటకు నాయన ప్రభా మీరు మాకు చక్కని అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరిచి తండ్రి నాయన ప్రభా మరి యొక్క తరగతిని నాయన ప్రభా మీరు జరిగించిన విధానానికి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని నాయన ప్రభా మా హృదయమందు భద్రపరుచుకొని తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతికే పిల్లలముగా మేమందరం ఉండటానికి కృపను అనుగ్రహించమని, మీ అధికారంకే మేమందరము లోబడే విధంగా ఉండడానికి మీ యొక్క సహాయతను మాకు మెండుగా ప్రసాదించమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.